ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు ఏప్రిల్ 25. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యంను గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. అపోస్తలుల కార్యములు 28:31. ఈ వచనంలోని మొదటి భాగమైన ఏ ఆటంకమును లేకుండా అను పదమును జాగ్రత్తగా గమనించవలనని కోరుచున్నాను. క్రైస్తవ జీవితమును అచ్చటచ్చట అడ్డంకులు పెట్టబడి ఉన్న పరుగు పందెమునకు పోల్చవచ్చును. బహుశా మనమందరము పాఠశాలలో పై పందెంలో పాల్గొని ఉందుము. ఈ పందెంలో పరిగెత్తువారు మధ్య అడ్డముగానున్న కర్రలను పడగొట్టకుండా, అడ్డంకులను తాకకుండా ఎగిరి దుమికి పరుగెత్తవలెను. ఇట్లు పరుగెత్తి ఒకడు బహుమానమును పొందును. కొన్నిసార్లు దుముకుటకు కష్టమైన చిన్న గోడలు, కుర్చీలు, బల్లలు, కంచె, మట్టి దిబ్బలు మొదలగు వాటిని దారిలో ఉంచెదరు. అపోస్తలుల కార్యములోని 28 అధ్యాయములను నేను చదువుచున్నప్పుడు దేవుని సేవకులముగా మనము 28 అడ్డంకులను దాటిపోవలనని నాకు కనబడుచున్నది. ఏ ఆటంకమును లేక ఈ అడ్డంకులలో ప్రతి దానిని దాటుటకు ఎంత అద్భుతమైన రీతిని, పరిపూర్ణమైన రీతిని పరిశుద్ధాత్మ దేవుని సేవకులలో పనిచేసెనో గమనించి తిని. మనము దేవుని సేవించుచున్నప్పుడు ఆయన మనతోనున్నాడని గుర్తించగలిగినచో ఆయన ముందు ప్రతి కొండయు కరిగి పోవుచున్నట్లు చూడగలము. దేవుని సేవలో ఆయన సేవకుల ముందున్న కొన్ని అడ్డంకులను ఆయన కృపచేత ఎట్లు దుమికిపోయిరో, ఎట్లు కొండలు కరిగి పోవుట చూచిరో కొంతవరకు చూచుట మన ఉద్దేశము. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచిరి. అపోస్తలుల కార్యములు 1:10. వారు జయించవలసిన మొదటి అడ్డంకు ఇది. యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు కొనిపోబడెను. ఆయన వెళ్ళిపోయెను. ఆ కొద్దిమంది శిష్యులు నిస్సహాయముగా పరలోకం వైపు తేరి చూచుచుండిరి. యెరూషలేములోను సమరయలోను భూదిగంతముల వరకును వారు ఆయనకు సాక్షులై ఉండవలనని ప్రభు వారిని నియమించెను. ప్రభు చెప్పిన మాటలు సాక్షాత్తు జరిగి తీరవలనని వారు నమ్మిరి. అయితే పని కొనసాగించవలసిన వివరములను, తేట అయిన మచ్చును వారికి ఇయ్యలేదు. కాబట్టి వారు తమలో తాము ఇట్లనుకొనుచుండిరి: ఎచ్చట ప్రారంభించెదము? ఏమి చేయవలెను? యెరూషలేములో ఎన్ని దినములుండవలెను? సమరయలో ఎంతకాలం ఉండవలెను అని వారు ఎరుగులాగున ప్రభు కొన్ని విధులను నియమించినచో బాగుండేది. అయితే ఏ వివరములను వ్రాసి ఇవ్వకయే ఆయన వెళ్ళిపోయెను. పరిశుద్ధాత్మ శక్తి వారిపైకి వచ్చే వరకు యెరూషలేములోనే వేచి ఉండవలనని మాత్రమే ఆయన వారికి ఆజ్ఞాపించెను. సంఖ్యలో వారు చాలా తక్కువ. ఇదే గొప్ప సమస్య. దీనికి తోడు వారు జయించవలసిన 3 పర్వతములు వారి ముందుండెను. మొదటిది, తమను ద్వేషించిన యూదా జనాంగము. 2, తమను బానిసలుగా నియమించుకున్న రోమా రాజ్యాంగవేత్తలు. 3, విగ్రహారాధనయే ఒక గొప్ప సంస్కృతిగా కలిగి ఉన్న హెల్లెనీయులు. దేవుని యొద్ద నుండి వర్తమానం కానీ ఆజ్ఞ కానీ పొందిన వెంటనే మనకు మనమే ఒక ప్రశ్న వేసుకొనవలెను: ఎట్లు ప్రారంభించెదము? ఈ బాధ్యత చాలా గొప్పదనియు, మనం చేయవలసిన రీతి ఇతరులు ఇంతకు ముందు చేసిన రీతి కాదనియు అనుకొనవచ్చును. ఈ ప్రజలు చాలా కఠినులు, మనకు చాలా శ్రమలు కలుగుచున్నవి, ఎట్లు ప్రారంభించవలనో తెలియకున్నది. కాబట్టి పని చేయవలసిన విధము అతి స్పష్టంగా మాకు తెలియజేయబడవలెను అని మనమందుము. అయితే దేవుడు అట్లు పని చేయడు. మన స్వంత తలంపులకు, ఉద్దేశములకు బద్ధుడై దేవుడు పని చేయడు. ఆయన పని ప్రారంభించు వరకు మనము ఓపికతో వేచి ఉండవలనని ఆయన కోరిక. శిష్యులకు కలిగినట్లే వాస్తవంగా మనకు కూడా ఇది గొప్ప సమస్య. ఏ విషయంను గూర్చి అయినను దేవుడు నీతో మాట్లాడుచున్నట్లయితే ఓపికతో వేచియుండుము. దానిని గూర్చి నీ సహపని వారితో వాదించి తర్కించవద్దు. వారు నీకు సహాయం చేయలేరు. నీ స్వంత ఆత్మకును దేవునికి మధ్య గల విషయం ఇది. మనలో ఒక్కొక్కరిని దేవుడు ఎట్లా సంధించుచున్నాడో గుర్తించుకొనవలెను. ప్రభు సమయం కొరకు ఓపికతో కనిపెట్టుకొనవలెను. ఆ సమయం తప్పక వచ్చును.